తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని బాగా అమలు చేసింది. దాంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇస్తామన్న రైతు భరోసా పథకం మనీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకి సంవత్సరానికి ఎకరానికి 15,000 ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నా రైతులకు అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరిని అర్హులుగా ఎంపిక చేస్తారనేది పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వమేమో ఇంకా గైడ్లైన్స్ విడుదల చేయలేదు. కానీ రైతుల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. కారణం తాజాగా జరుగుతున్న ప్రచారమే. రైతు భరోసాని కుటుంబంలో ఒక రైతుకే ఇస్తారనేది ఒక ప్రచారం. తెలంగాణలో చాలా కుటుంబాల్లో 2-3 కూడా రైతులున్నారు. ఆ కుటుంబంలో ఒకరికే రైతు భరోసా దక్కుతుందంటే మిగతా వారు ఏమవ్వాలి? వారు కూడా చేసేది వ్యవసాయమే కదా, వారు రైతులే కదా. మరి వారిని అనర్హులుగా ప్రభుత్వం నిర్ణయిస్తుందా అనేది ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం దీనిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ రైతుల్లో ఇలాంటి ఆందోళన పెరుగుతోంది. 7 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తారనేది మరో అంశం. తెలంగాణలో దాదాపు 90% మంది రైతులకు భూమి 7 ఎకరాల లోపే ఉందని ప్రభుత్వం చెప్తోంది. అందువల్ల రైతు భరోసా 7 ఎకరాల వరకే ఇస్తారా అనేది కూడా తేలాల్సిన అంశం. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఎకరాల్లో పంటను సాగు చేస్తున్నా 7 ఎకరాల వరకే రైతు భరోసాని పొందే పరిస్థితి ఉంటే కొంతమంది రైతులు నష్టపోతారనే ప్రచారం ఉంది. దీనిపై కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల మంది రైతులను అనర్హులుగా చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. గరిష్టంగా 45 లక్షల మంది రైతులకే ఈ పథకం కింద మనీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నాయి. అయితే గైడ్లైన్స్ రాకముందే ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. కానీ జరుగుతున్న ప్రచారం దృష్ట్యా ఏ రైతులకు రైతు భరోసా వస్తుంది, ఎవరికి రాదు అనేది తెలంగాణలో ఏ 2 రైతులు కలిసినా మాట్లాడుకుంటున్నారు. రైతు భరోసాని సంక్రాంతి నాడిస్తే రైతులు ఆనందించేవారు. సంక్రాంతి పండుగ ప్రత్యేకించి రైతులదే కాబట్టి. కానీ ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల సంక్రాంతి తర్వాత పథకాన్ని అమలు చేస్తామంటోంది. అయితే జనవరిలోనే అమలు చేస్తామని చెప్పింది. అదెప్పుడో తేదీ చెప్పలేదు. తెలంగాణ రైతులు ఆల్రెడీ రబీ సాగు ప్రారంభించేశారు. కనీసం జనవరిలోనైనా ఖచ్చితంగా వస్తే వారు ఆనందిస్తారు.